గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి దశమాంశ వర్గ చక్రం నేను తెలుసుకుందాం. ఈ దశమాంశ వర్గ చక్రం అనేది రాశి చక్రం D1 నుంచే తయారు చేస్తారు. ఓకే, ఇది ఈ దశమాంశ చక్రం ఎప్పుడు చూస్తారంటే మన రాశి చక్రంలో దశమ భావం ఏదైతే ఉంటుందో ఆ దశమ భావాన్ని సూక్ష్మంగా పరిశీలించాలంటే దశమాంశ వర్గ చక్రం అనేది చూస్తారు. ఓకే, సో మనకి దశమ భావంలో మనకి ఏం తెలుస్తాయి? ఒక జాతకుని యొక్క ఉద్యోగము, కర్మ, తర్వాత బిజినెస్, జాబ్, వాటన్నిటి గురించి కూడా మనకి దశమ స్థానము నుంచి లేకపోతే దశమాధిపతి నుంచి తెలుస్తాయి. సో వాటిని ఇంక కొద్దిగా సూక్ష్మంగా తెలుసుకోవాలంటే దశమాంశ వర్గ చక్రాన్ని చూడాలి. ఓకే, అయితే దశమాంశ వర్గ చక్రంలో లగ్నాధిపతి, దశమాధిపతి. ఓకే, అలాగే D1 చార్ట్లో లగ్నాధిపతి, దశమాధిపతి. సో వీళ్ళు ఎలా ఉన్నారు చూసుకోవాలి, బలంగా ఉన్నారో లేదా. 6, 8, 12 స్థానాల్లో కనుక ఉంటే అవి ఫలితాలంత బాగా ఇవ్వవు. తర్వాత సాటర్న్ అనేది జాబ్కి వెరీ ఇంపార్టెంట్ గ్రహం అనేది. సో శని ఎలా ఉన్నాడు దశమాంశ వర్గ చక్రంలో శని ఎలా ఉన్నాడు కూడా చూసుకోవాలి. శని బలంగా ఉంటే, మంచి స్థానంలో ఉంటే ఫలితాలు బాగా ఇస్తాడు. తర్వాత జాతకుని యొక్క దశానాథుడు, అంటే ప్రస్తుతం ఏ దశ అయితే నడుస్తుందో ఆ దశానాథుడు దశమాంశ వర్గ చక్రంలో ఎలా ఉన్నాడు, బలంగా ఉన్నాడా లేదా, దాన్ని బట్టి ఇప్పుడు ఆ జాతకుడికి జాబ్ ఎలా ఉంటుంది, అంటే అవకాశాలు ఎలా ఉంటాయి అనేది తెలుస్తుంది అన్నట్టు. తర్వాత దశమాంశ వర్గ చక్రంలో లగ్నము చరలగ్నమైందనుకోండి, అప్పుడు ఆ జాతకుడు ఉద్యోగాలు ఫ్రీక్వెంట్గా మారుస్తూ ఉండవచ్చు. అదే స్థిరలగ్నం, ఇక్కడేంటి చరలగ్నం, సో చరలగ్నం అంటే మారుస్తూ ఉంటాడు. అదే స్థిరలగ్నం అయిందనుకో, అంటే వృషభ లగ్నం అయిందనుకోండి, అప్పుడు ఉద్యోగాలు ఎక్కువ మార్చకుండా స్థిరంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అదే లగ్నం వచ్చేసి దశమాంశ వర్గ చక్రంలో లగ్నము స్వభావ రాశి అయిందనుకోండి, అప్పుడు మల్టిపుల్ జాబ్స్ చేస్తూ ఉండవచ్చు జాతకుడు. అంటే మల్టిపుల్ అంటే ఒకే టైంలో 2-3 జాబ్స్ చేస్తూ ఉండొచ్చు అన్నట్టు. తర్వాత D10లో లగ్నాధిపతి, దశమాధిపతి, తర్వాత శని సపోజ్ కేంద్ర కోణాల్లో ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఆ జాతకుడి క్యారియర్ కూడా బాగా ఉండొచ్చు అన్నట్టు. ఓకే, తర్వాత ఈ దశమాంశ వర్గ చక్రము ఎలా తయారు చేస్తారు అంటే D1 రాశి ఉంది కదా, రాశి చక్రము, అందులో ప్రతి రాశిని 10 భాగాలుగా విభజించి దాని ప్రకారంగా ఇక్కడ ఈ గ్రహాలని స్థానాల్లో పెడతారు. ఎలాగంటే ఇందులో ప్రిన్సిపల్ ఏంటంటే బేసి సరి రాశులు ఉన్నాయి కదా, ఒకటి నెంబర్ 1 ఫస్ట్ మేషరాశి బేసి, వృషభం సరి, మిథునం బేసి, మళ్ళీ కర్కాటకం సరి. ఆ విధంగా బేసి సరి అంటే 6 బేసి రాశులు, 6 సరి రాశులు ఉన్నాయి కదా. సో బేసి రాశిలో ఉన్న గ్రహం ఏదైతే ఉందో అక్కడి నుండే మనం లెక్క పెడతాం అన్నట్టు. ఓకే, అదే సరి రాశిలో ఏదైనా గ్రహం ఉంటే దాన్ని ప్లేస్మెంట్ ఏదైతే ఉందో దశమాంశ వర్గ చక్రంలో ఆ గ్రహము అక్కడి నుండి సరిరాశి, ఇక సపోజ్ వృషభంలో ఉందనుకోండి, అక్కడి నుండి 9th అంటే మకరం 9th రాశి నుంచి మొదలు పెడతారు. 9th రాశి నుంచి ఎలాగంటే ఇక్కడ ఫస్ట్ భాగంలో 10 భాగాలు చేస్తారు కదా, ఫస్ట్ భాగంలో ఉంటే 9th రాశిలో, ఇందులో సెకండ్ భాగంలో ఉంటే కుంభంలో ఉంటుంది, ఆ విధంగా అన్నట్టు. సో ఆ విధంగా సరి రాశిలో బేసి రాశిలో ఉంటేనేమో అక్కడి నుంచి మొదలు పెడతారు.
తర్వాత సరి రాశిలో ఉంటే ఆ రాశి నుంచి 9వ రాశి నుంచి లెక్క పెడతారు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రాశి చక్రంలో మనం లగ్నాన్ని చూసుకుందాం. ఈ లగ్నం అనేది వృషభ లగ్నం అయింది D1 చార్ట్లో. సో ప్రిన్సిపల్ ప్రకారంగా ఏంటి, ఇది సరి రాశి. సో సరి రాశి అంటే ఇక్కడ నుండి 9వ రాశి నుంచి మనం లెక్క పెట్టాలి. ఇక్కడ నుంచి 9వ రాశి అంటే మకర రాశి అవుతుంది. సో మకర రాశి నుంచి ఏ ఏ ఏ రాశిలో వస్తుంది లగ్నము, ఇక్కడ నుంచి 11 degrees 20 minutes అంటే ఇక్కడ ఒక్కొక్క భాగము 3 degrees కదా, 10 భాగాలుగా చేస్తాం 30 degreesని. సో 3 degrees అంటే 3 4 12 అంటే 4th భాగంలో ఉందన్నట్టు లగ్నం వృషభంలో. అంటే మకరం నుంచి 1 2 3 4. సో మేష లగ్నం దశమాంశంలో అవుతుంది అన్నట్టు ఆ విధంగా. సో అలాగే సపోజ్ గురువు మేషంలో ఉన్నాడు ఇక్కడ D1లో. సో దశమాంశంలో మేషం నుంచే లెక్క పెడతాం. లెక్కపెట్టి గురువు ఏ భాగంలో ఉన్నాడు మేషంలో, 10 భాగాల్లో 3 5 15 అంటే 6వ భాగంలో ఉన్నాడు. ఓకే. సో 6వ భాగం ఇక్కడ నుంచి 6వ భాగం అంటే 1 2 3 4 5 6. సో ఇక్కడికి వస్తాడు గురువు. దశమాంశంలో కన్యలో వస్తాడు గురువు. సో అలాగే చంద్రుడిని చూసామనుకోండి, చంద్రుడు D1లో కర్కాటకంలో ఉన్నాడు. సో కర్కాటకంలో ఉంటే అది సరి రాశి అయింది కాబట్టి అక్కడి నుంచే మొదలు పెట్టాలి. అక్కడి నుంచి 9వ రాశి నుంచి మొదలు పెట్టాలి. ఎక్కడి నుంచి 9 అంటే 7 8 9 మీన రాశి 9వ రాశి అయింది కర్కాటకి. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి ఇది ఫస్ట్ భాగంలో ఉంది కదా 2 degrees అంటే. సో కాబట్టి మీన రాశిలో చంద్రుడు వచ్చేసింది. సో సేమ్ ఫార్ములా అన్ని గ్రహాలకు కూడా వర్తిస్తుంది. ఆ విధంగా సేమ్ ప్రిన్సిపల్లో మనం వస్తే దశమాంశ వర్గ చక్రంలో రవి వచ్చేసి మేషంలో వస్తాడు, రాహు శని వచ్చేసి మిథునంలో వస్తాడు, కేతు శుక్రుడు కుజుడు ధనుస్సులో వస్తాడు, బుధుడు వచ్చేసి కుంభంలో వస్తాడు. సో ఈ విధంగా దశమాంశ వర్గ చక్రం అనేది ఈ D1 చార్ట్కి ప్రిపేర్ అవుతుంది. ఓకే. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.